నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. సార్వత్రిక ఎన్నికల వేళ ఉన్నతాధికారులపై ఈసీ వేటు. 3 ఐఏఎస్ 6 ఐపీఎస్లు బదిలీ. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశం. ఏపీలో 114 అసెంబ్లీ 5 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. కడప లోక్సభ నుంచి వైఎస్ షర్మిల పోటీ. కుటుంబం నిలువునా చీలుతుందని తెలిసినా నిర్ణయం తీసుకున్నారన్న షర్మిల. రేపటి నుంచి ఏప్రిల్ 6 వరకు పింఛన్ల పంపిణీ. గ్రామ వార్డు సచివాలయాల వద్ద పంపిణీకి ఆదేశాలు. దివ్యాంగులు, తీవ్ర అస్వస్థతకు గురైన వారికి ఇంటి వద్దే పింఛన్లు. జగన్ ప్రభుత్వం రక్తంతో మునిగి ఉందన్న సునీత. వివేకం సినిమాలో కంటే వాస్తవం భయంకరంగా ఉందని వ్యాఖ్య. వివేకా కేసుపై చర్చకొస్తానంటూ సవాల్. పింఛన్ల పంపిణీపై సీఈఓతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు. ఏ ఒక్క లబ్ధిదారుడు ఇబ్బంది పడకుండా చూడాలని సూచన. వైసీపీ నేతల తప్పుడు ప్రచారంపైన చర్యలు తీసుకోవాలన్న బాబు. కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్. మన్నెగూడలో భూ ఆక్రమణ కేసు. గత నెల 3న ఆదిభట్ల పిఎస్లో కేసు నమోదు. కాంగ్రెస్ నేతలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ ఫైర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం. క్షమాపణ చెప్పాలని, లేదంటే లీగల్ నోటీసులు పంపిస్తానని వార్నింగ్. ఢిల్లీ మద్యం కేసులో కీలక మలుపు. ఆప్ ఎంపీకి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. 6 నెలలుగా జైలులో ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్. భద్రతా బలగాల కాల్పుల్లో 9 మంది మావోయిస్టుల మృతి. బస్తర్లో ఈ ఏడాది 37 మంది నక్సలైట్లు హతమయ్యారని వెల్లడి. బాబా రామ్దేవ్, పతంజలి ఎండీ బాలకృష్ణపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. తమ ఆదేశాలు పాటించినందుకు తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిక. క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమన్న రామ్దేవ్ బాబా, అంగీకరించబోమన్న సుప్రీం. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.